చూద్దాం. కానీ తిమోతి పత్రిక కానీ రాసినటువంటి నేపథ్యం ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా అన్ని జనుల ప్రాంతాల్లో వీళ్ళంతానే వీళ్ళలోంచి ఒక పెద్దని నియమించాలి, ఒక నాయకుడిని నియమించాలి. ఆ నాయకుడిని నియమించాలి అంటే ఈ 16 లక్షణాలకి వ్యతిరేకమైన లక్షణాలు ఉన్నారు వీళ్ళంతానే. కానీ ఇప్పుడు వేసుకున్నాం కదా, మారి ఉండాలి, వాడు కొట్టేవాడు కాకుండా ఉంటేనే వీళ్ళు కొట్టకూడదా అని చెప్తాడు. ఇదేంటి సెలక్షన్, ఇదేంటిది సెలక్షన్. ఇది మీరు పోలీస్ సెలక్షన్ అనుకోండి, ఉదాహరణకి పోలీస్ సెలక్షన్లో ఫిట్నెస్ టెస్ట్ చూస్తారు. ఓకే, రన్నింగ్ ఎలా పరిగెడుతున్నాడు, జంపింగ్ ఎలా చేస్తున్నాడు, లాంగ్ జంప్ ఏంటంటో సెలెక్ట్ చేస్తారు. ఉద్యోగం వచ్చేసింది. వచ్చిన ఒక సంవత్సరానికి అంతే స్పీడ్ పరిగెడతాడేమో చూడండి, అంతే హైట్ దూకుతాడేమో చూడండి. అప్పుడు ఇలా ఉంటాడు, మంచి 6 ప్యాక్ ఉంటుంది కదా. తర్వాత ఏమొస్తుంది, ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. ఇప్పుడు అర్జెంట్గా పీకేద్దామా లే, సెలక్షన్ అప్పుడు చూస్తారు. తర్వాత నువ్వు దాన్ని మెయింటైన్ చేయాలి. సో నేను ఏమన్నానంటే, ఈ బైబిల్ ఏం చెప్తుందంటే క్వాలిఫై అంటే ఆ రోజు తీసుకునేటప్పుడు ఒక సంఘ పెద్ద నియమించేటప్పుడు ఈ లక్షణాలతో ఆ వ్యక్తి ఉండాలి. వచ్చాడు, ఈ వ్యక్తి బోధిస్తున్నాడు, అలాగే కొనసాగాలి. ఓకే, మధ్యలో పడిపోవాలని లేదు. అయితే పడిపోతారా తమ్ముడు, మధ్యలో పడిపోవాలి లేదు అన్నప్పుడు పడిపోకూడదు అని చెప్పాలిగా. మరి పడిపోతారా అంటున్నాడు ఏంటి? అంటే ఆ రోజు తీసుకునేటప్పుడు ఒక సంఘ పెద్ద నియమించేటప్పుడు ఈ లక్షణాలతో ఆ వ్యక్తి ఉండాలి. వచ్చాడు, ఈ వ్యక్తి బోధిస్తున్నాడు, అలాగే కొనసాగాలి. ఓకే, మధ్యలో పడిపోవాలని లేదు. అయితే పడిపోతారా ఖచ్చితంగా పడతారు. ఇకపోతే ఒక విశ్వాసి పడేదానికి 10% ఛాన్సెస్ ఉన్నాయనుకో, 10%. ఒక పాస్ పడేదానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. ఒక పాస్ పడేదానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. నేను తప్ప ఇంకెవరు చెప్పరు దీన్ని. కాదండి, బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యం మీ హృదయంలో ఉండాలి. మీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు మన పాపం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటాడు. ఇప్పుడు సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారంటే ఎక్కువ వాక్యం వాళ్ళ దగ్గర ఉంటది. ఎక్కువ వాక్యాన్ని వాళ్ళు నేర్చుకుంటారు కనుక, వాళ్ళ హృదయంలో ఉంటారు కనుక వాళ్ళు ఎక్కువ విషయాలు చెప్పగలుగుతుంటారు. ఇప్పుడు వాక్యం ఎక్కువ ఉన్నవాడు దేవునితో ఎక్కువ గడుపుతారు. వాక్యం ఎక్కువగా తెలిసిన వాడు ఎక్కువ పాపం ఎందుకు చేస్తాడు? తెలియడు కదా చేస్తాడు పాపం. ఇప్పుడు ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ చేయడం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పాపము మనం చేయకుండా ఉండడం కొరకే మీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకోమంటాడు కీర్తనకారుడు. ఇప్పుడు దేవుని సేవకులు వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారు, వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. చెప్పాలి కదా మరి. అదే ఎక్కువ వాక్యం తెలిసిన వాడు ఎక్కువ పాపం ఎందుకు చేస్తాడు? ఇప్పుడు వాక్యం తెలియనోడు కదా పాపం చేస్తాడు. ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా వాక్యం తెలియని సేవకులు పాపం చేస్తారని చెప్పి ఒక అర్థం ఉంది. వాక్యం తెలియని సేవకులు పాపం చేస్తారండి, వాక్యం తెలియదు కనుక పాపం చేస్తారంటే బాగుంటది. సేవకులు అంటే వాక్యం తెలిసిన వారు కదా, వాక్యం తెలిసిన వారు ఎందుకు పాపం చేస్తారు? వాక్యం తెలియని విశ్వాసాలు కదా పాపం చేస్తారు కదా. ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పనా, సేవకులైన మీకు మరి కఠినమైన తీర్పు అనకూడదు, విశ్వాసులైన మీకు మరి కఠినమైన తీర్పు. ఎందుకంటే మీకు పాపం చేయడానికి అవకాశాలు తక్కువ కనుక, అయినా మీరు పాపం చేస్తే మీకు కఠినమైన తీర్పు అని చెప్పాలి విశ్వాసులకి. మరి విశ్వాసులకి ఎక్కడే అలా మాట చెప్పలేదు. బోధకులమైన మనకు మరొక కఠినమైన తీర్పు అంటాడు. అన్ని తెలిసి నువ్వు సరిగ్గా బతకపోతే నీకు కఠినమైన తీర్పు అబ్బాయి, వాళ్ళకి ఏం తెలియదు పాపము. ఆ లైన్ లో మాట్లాడుతుంటది బైబిల్. సేవకుడు తప్పు చేయడానికి అవకాశం లేదు. బైబిల్లో మంచి పదం నువ్వు చేస్తావు అని చెప్పక చెయ్యకూడదు అని చెప్పాలి. నువ్వు చేస్తావు సంగతి బైబిల్ చెయ్యకూడదని చెప్పాలి. పడిపోకుండా ఉండాలి అని చెప్పు. పడిపోయిన ఎందుకు చూస్తున్నారా నువ్వు? పడకుండా ఉండమని చెప్పాలి కదా. తమ్ముడు, ఈ వీడియోలో తమ్ముడు 4 భాగాలుగా నేను ఆ వీడియో పాయింట్లు ఎత్తుతాను. విశ్లేషణ చేసి ముగిద్దాం, ఈ వాక్యంతో ముగిద్దాం. తమ్ముడు, చాలా మంది మరి లింక్ అడిగారు, లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వలేదు. మరి వాళ్ళు కనెక్ట్ అవ్వలేదా ఏంటో నాకైతే తెలీదు. ఎవరైనా మీరు మాట్లాడాలనుకుంటే, మీరు పద్ధతిగా మాట్లాడి మీ అభిప్రాయం చెప్పాలి అని అనుకుంటే, కనబడుతున్న 2 నెంబర్లో 9000909192 అనే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు లింక్ ఇస్తా, మాట్లాడే అవకాశం ఇస్తాం. ఓకే తమ్ముడు, అతను మాట్లాడిన వీడియోలో ఫస్ట్ పాయింట్, తిమోతి పత్రికలో సంఘ పెద్దలను లేదా అధ్యక్షుడిని నియమించే వారికి ఉండవలసిన లక్షణాలు చెప్పాడు కదా.
ఆ లక్షణాలంట, ఆ లక్షణాలు ఆ ప్రాంతములో ఎపెసు క్రేతు ప్రాంతములో, క్రేతు ద్వీపములో ఉన్న వారికి అక్కడ అలాంటి వారు ఉన్నారు కనుక అక్కడున్న వారు ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశిస్తే ఇలాంటివి చెప్పిన అక్కడ వారికి చెప్పాడు అంటున్నాడు. ఫస్ట్ ఏమంటావు తమ్ముడు ఇది? అక్కడ వరకు చెప్తే ఈ విషయాలు వాళ్ళకి మాత్రం ఉపయోగపడతాయి. ఈ రోజు జానపాలను ప్రశ్నించకూడదు. కదా. జానపాలను ఆ ప్రశ్న అడిగినప్పుడే అమ్మా ఇది వాళ్ళకి సంబంధించింది అమ్మా, నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు అనాలి. మళ్ళీ చెప్తున్నాను, జానపాలను ఆ ప్రశ్న అడిగినప్పుడు అమ్మా ఇది క్రేతు ఎపిసి ప్రాంతానికి సంబంధించిన వారికి సంబంధించింది, ఇది మనకు సంబంధించింది కాబట్టి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు అనాలి ముందు. ఇది అందరికీ సంబంధించింది కదా వాక్యం, వారికి రాయబడింది, అది అందరికీ అనుభవించుకోవాలి కదా. ఇప్పుడు తిమోతి పత్రికలోను తీతు పత్రికలో సంఘ పెద్దను ఎపిస్సులో ఉన్న సంఘ పెద్దగా నియమించాలంటే ఏ లక్షణాలు ఉండాలి? క్రేతు అనే దీపములో సంఘములో పెద్దగా ఉండాలంటే వీడికి ఏ లక్షణాలు ఉండాలి అని అక్కడున్న వారికంట వారు అలాంటి క్రియలు కలిగిన దుష్ట మృగాలట, అక్కడున్న వాళ్ళు కొట్టువారంట, అక్కడున్నవారు అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అలాంటి లక్షణాలు వారికి ఉండకూడదని చెప్పినట్టుగా చెప్పాడు కదా. ఒకవేళ అతను చెప్పిన మాట ఒకవేళ వాస్తవం అనుకుంటే మరి ముందెందుకు చెప్పలేదు అన్నది? ఇది ముందేం చెప్పాడు చూడండి. క్యారెక్టర్ని కోల్పోయాడు అనుకో, ఉదాహరణకి వ్యభిచారం చేస్తున్నాడు అనుకోండి, ఆ టీచర్ వల్ల సొసైటీకి నష్టం లేదు. ఎందుకు అంటే ఆ టీచర్ చెప్పేటువంటి పాఠం అన్నది తను సొంతంగా చెప్పేటువంటి విషయం కాదు, టెక్స్ట్ బుక్ లో ఉన్నదాన్ని వివరిస్తాడు అంతే. ఈ వ్యక్తి ప్రవర్తన ఆ పాఠం మీద ప్రభావాన్ని చూపించదు. కానీ ఒక సేవకుడు ఎప్పుడైతే తన క్యారెక్టర్ని కోల్పోతాడో అప్పుడు ఆ వ్యక్తి వాక్యానికి న్యాయం చేయలేడు. ఈ వీడియో చూస్తే మీ అందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఒక పాస్టర్ చెడిపోతాడో ఆ పాస్టర్ వాక్యాన్ని వక్రీకరిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక పాస్టర్ చెడిపోతాడో అప్పుడు ఆ వ్యక్తి నోట వాక్యాన్ని వినకండి. ఎందుకంటే ఆ వ్యక్తి వ్యభిచారాన్ని, ధనాపేక్షను కప్పిపుచ్చుకోవడానికి వాక్యాన్ని వక్రీకరిస్తాడు, తన స్వకీయ నాశనానికి వక్రీకరిస్తాడు. తమ్ముడు లేదా? అప్పుడు క్రేతు దీపంలో ఉన్న వారికి తీతు పత్రిక రాస్తూ, క్రేతు దీపంలో ఉన్న వారికి తిమోతికి పత్రిక రాస్తూ, ఎఫెసు సంఘానికి రాస్తూ అక్కడ వారికి అన్నప్పుడు మరి ఎందుకురా ఇవన్నీ ప్రపంచానికి చెప్పావు నువ్వు? కదనే, ఇవి ఆ ప్రాంతానికి సంబంధించిన వారికి ఉండవలసిన క్వాలిఫికేషన్ అన్నాం అనుకోండి. ఇప్పుడు మన భారతదేశంలో ఆంధ్రాలో ఉన్న వారికి సంఘ పెద్దలుగా పెట్టాలంటే ఏ క్వాలిఫికేషన్ లో మనకు చెప్పేస్తారు ఇప్పుడు. అంతే కదండి. ఇప్పుడు మరి ఇప్పుడున్న మన ఆంధ్రాలో ఉన్న వారికి సంఘ పెద్ద అవ్వాలి అని కోరుకుంటే వారికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి తీసుకోవాలి ఇప్పుడు? అంటే అంత చిన్న లాజిక్ అలా మిస్ చేయడం అర్థం కావట్లేదు. తమ్ముడు, దేవుడు ఎప్పుడు కూడా అక్కడున్న సంఘటన, అక్కడున్న మనుషుల మనస్తత్వాన్ని బట్టి అప్పుడై నిర్ణయించిన భవిష్యత్తు ఆలోచిస్తాడు తమ్ముడు. ఇదిగో ఇలాంటి ప్రజలు ప్రపంచమంతా ఉంటారు, ఇలాంటి మనస్తత్వాలు రాబోయే కాలంలో కూడా పుడతారు. సో ఇది అప్పటి వారికి, అప్పటి నుంచి భూమి ఉన్నంత వరకు దేవుడు సంఘము ఎక్కడైనా సంఘమే. సంఘానికి ఒకటే బోధలు అనేకమైనవి ప్రజలు మార్చారేమో, డినామినేషన్లు అనేకమైనవి వచ్చేవేమో, సిద్ధాంతాలు అనేకమైనవి పుట్టాయేమో, కానీ బైబిల్ చెప్పింది మాత్రం ఒకటే సిద్ధాంతం, దేవుడి ఉద్దేశం ఒకటే. సో ప్రపంచమంతా క్రీస్తు ఆయన సంఘము గనుక, ఆయన రక్తం వలన ఏర్పడిన సంఘం గనుక ఆ సంఘములో ఆ సంఘములో అధ్యక్షుడిగా ఉండాలనుకున్నవాడు, ఉంచదలిచిన వాడు లేదా నియమింపబడేవాడు ఇదిగో ఈ లక్షణాలు కలిగి ఉండాలి. వాడి క్రేతు దీపంలో అయినా సరే, ఇంకా పద్మాసు దీపంలో అయినా సరే, ఇంకెక్కడైనా సరే, అమెరికా నుండి అలస్కా వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సంఘ కాపరి, సంఘానికి అధ్యక్షుడు, ఇలాంటి లక్షణాలు ఉండాలని దేవుడు చెప్తే వీడు అంటాడు. అది ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఒక్కసారి అది వినిపిస్తా. పత్రిక కానీ తిమోతి పత్రిక కానీ రాసినటువంటి నేపథ్యం ఏంటంటే, వాళ్ళు కంప్లీట్గా అన్ని జనుల ప్రాంతాల్లో ఉన్న వీళ్ళంతానే. వీళ్ళలోంచి ఒక పెద్దని నియమించాలి, ఒక నాయకుని నియమించాలి. ఆ నాయకుని నియమించాలి అంటే ఈ 16 లక్షణాలకి వ్యతిరేకమైన లక్షణాలు ఉన్నారు వీళ్ళంతానే. కానీ ఇప్పుడు వేసుకున్నాం కదా, మారి ఉండాలి, వాడు కొట్టేవాడు కాకుండా ఉంటేనే వీళ్ళు కొట్టకూడదా అని చెప్తాడు. మాట్లాడతాము ఇప్పుడు అర్థమైంది. అర్థమైందండి. ఇప్పుడు ఆ పత్రిక
తిమోతికి రాస్తున్నాడు ఎపిసిల్కి, తీతు పత్రిక క్రైస్తవులకు రాస్తున్నాడు. ఇప్పుడు ఎవరి పత్రిక వాళ్ళకి అనుకున్నప్పుడు ఇప్పుడు కొలస్సీ పత్రిక కూడా కొలస్సీలకే కదా. ఇప్పుడు కొలస్సీ పత్రిక రాస్తూ కొరింది సంఘానికి కొరింది వాళ్ళకేగా. అంతే కదా. ఇప్పుడు మరి కొలస్సీ పత్రిక రాస్తూ కొలస్సీలతో ఏం చెప్తున్నాడు చూడండి, చదువుతున్నాను. కొలస్సీలు రాసిన పత్రిక 4 వచ్చాయి. జస్ట్ అది లైన్ చూసి ఆడేద్దామని అవసరం. ఎందుకంటే మనడు అలా కూడా మార్చేస్తారు అని రేపు 4:16 అని. ఈ పత్రిక కొలస్సీ పత్రిక 4:16. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవదోకియ వారి సంఘములోను చదివించుకుని, లవదోకియకు రాసిన పత్రికను మీరును చదివించుకుని. అంటే ఇప్పుడు వీళ్ళకి రాస్తూ ఈ పత్రిక మిగతా వాళ్ళు చదువుకోండి అంటున్నాడు. మిగతా వాళ్ళకి రాసిన పత్రికను మిగతా వాళ్ళు చదువుకోండి అంటున్నాడు. అలాగే తిమోతి పత్రిక గాని తీతు పత్రిక గాని అది ఆ రోజు వాళ్ళకి చెబుతూనే అన్ని సంఘాలకి ఆ పత్రిక వర్తిస్తుందని మనకి ఇట్టే అర్థమవుతుంది. అంటే బైబిల్ మీద కామన్ సెన్స్, బైబిల్ బేసిక్ తెలిసిన వాడికి ఎవరికైనా సరే ఈ పత్రిక వాళ్ళకి మాత్రమే కాదు అందరికీ ఈజీగా తెలుస్తుంది. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం బేసిక్స్ కూడా మరిచి మాట్లాడుతున్నాడు. తెలియవు తమ్ముడు, తెలిసినట్టుగా ప్రపంచానికి బిల్డప్లు ఇచ్చాడు. బైబిల్లో ఓనమాహాలు తెలియవు. ఈ జాన్పాల్ అనేవాడికి బైబిల్ తెలియదు. అవునండి. అంటే పూర్తిగా మనడు బేసిక్స్ పైన అవగాహన లేనివాడు నేను బైబిల్ ఉన్నతంగా బోధించేస్తున్నాను, ఎప్పుడు బోధించాలని సంగతి చెప్పేస్తున్నాను, దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడని ఎలా చెప్పుకుంటున్నాడని. ఇదేనా దేవుడు అంటే వరం? ఇదేనా బోధించే వరం వీడికి తప్ప ఇంకెవరికి లేనట్టు వాడికి వాడే ఎలా చెప్పేసుకుంటాడు తమ్ముడు? నాకు అర్థం కాదు. ఎవరు నేను తప్ప ఎవరు చెప్పరు. ఇది ఏంటి తమ్ముడు? ఏంటి ఆ గర్వం ఏంటి తమ్ముడు? నాకు అర్థం కాదు. జాన్పాలను వాక్యం బాగా చెప్తామని బయట వాళ్ళు చెప్పాలి. జాన్పాలకు వచ్చిన జ్ఞానం ఎవడగలదు బయట వాళ్ళు చెప్పాలి. నువ్వు చెప్పుకోవడం ఏంటి? నువ్వే పొగడేసుకుంటున్నావు. ఎవడ పొడగట్లేదన్నా? జాన్పాల్ అనుసరించే పెంపుడు కుక్కలందరికీ చెప్తున్నాను, ఒకవేళ మీరు వింటూ ఉంటే వీటికి సమాధానం చెప్పండి. రమ్మనండి ముఖాముఖిగా. ఇవి మీరైనా ఆలోచించండి. మాతో ముఖాముఖిగా కూర్చోకపోయినా మీరైనా ఆలోచించి రియలైజ్ అవ్వండి. ఆ తిమోతి పత్రికలో తీతు పత్రికలో చెప్పిన సంగతులు ప్రపంచ క్రైస్తవ సంఘములో ఎవరైనా అధ్యక్షులుగా నిలబడినా, ఎవరైనా పెద్దలుగా నిలబడాలనుకున్న నియమింపబడేటప్పుడు నియమించేవారు వీటిని బట్టి వారిని నియమించాలి అన్నది బైబిల్ చెప్పిన రోజులు. అక్కడ వారి కోసం మాత్రం కాదు. వాళ్ళ కొట్టువారు కాబట్టి కొట్టువాడు కాదు అని చెప్పాడట. వాళ్ళని బట్టి ఇచ్చాడట. అంటే నీకు ఉండకపోయినా పర్లేదని చెప్తున్నాడా? అంటే మనకు ఉండకపోయినా పర్లేదు ఈ లక్షణాలు అని చెప్తున్నాడా? వాళ్ళకుంటాయి. వాళ్ళ అన్యజనుల నుంచి రక్షింపబడిన వారు, ఈ అలవాట్లన్నీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు కొట్టువారు, దుష్ట మృగాలు, ఇలాగా వాళ్ళని బట్టి ఇచ్చాడు అని అనుకుంటే నీకు అవసరం లేదు అవి. మరి నువ్వు సంఘ కాపరిగా ఉండాలంటే ఈ అవసరం లేదా? మరి నువ్వేమన్నా ముందేం చెప్పావు? వాక్యాన్ని వక్రీకరిస్తాడు, ఒక విచారి, ఒక ధనాపేక్ష కలిగిన వాడు, లేకపోతే ఒక నింద్ర పాలయ్యేవాడు, లేదా అతి అలాగా అన్ని పర్ఫెక్ట్ అన్నావు కదరా. కానీ ఇప్పుడేమంటున్నావు? వాళ్ళకి ఇది ఫస్ట్ పాయింట్ తమ్ముడు. దీని మీద ఇంకా మాట్లాడతావా? రెండో పాయింట్కి వెళ్దాం. రెండో పాయింట్ ఒక్కసారి అది కూడా వినిపించేద్దాం. ఇదేంటిది? సెలక్షన్. ఇది మీరు పోలీస్ సెలక్షన్ అనుకోండి. ఉదాహరణకి పోలీస్ సెలక్షన్లో ఫిట్నెస్ టెస్ట్ చూస్తారు. ఓకే, రన్నింగ్ ఎలా పరిగెడుతున్నాడు, జంపింగ్ ఎలా చేస్తున్నాడు, లాంగ్ జంప్ ఏంటంటో సెలెక్ట్ చేస్తారు. ఉద్యోగం వచ్చేసింది. వచ్చిన 1 సంవత్సరానికి అంతే స్పీడ్ పరిగెడతాడేమో చూడండి, అంతే హైట్ దూకుతాడేమో చూడండి. అప్పుడు ఇలా ఉంటాడు, మంచి 6 ప్యాక్ ఉంటుంది కదా. తర్వాత ఏమొస్తుంది? ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. ఇప్పుడు అర్జెంట్గా పీకేద్దామా? లే, సెలక్షన్ అప్పుడు చూస్తారు. తర్వాత నువ్వు దాన్ని మెయింటైన్ చేయాలి తమ్ముడు. ఇప్పుడు సేవకుని నియమించడానికి ఇతడు తీసుకున్న ఉదాహరణ ఏంటంటే, ఒక డ్రైవర్ ఉదాహరణ కూడా తీసుకున్నాడు. ఆ వీడియోలో ఎంత క్లిప్పింగ్లు ఎంత ఎక్కువ వద్దని అది చెప్పలేదు, నేను అది పెట్టలేదు. ఇప్పుడు పోలీసుకి సెలక్షన్ అప్పుడు ఇన్ని ఉంటాయి. ఫిట్నెస్, లేకపోతే పరుగు, లేకపోతే ఏవేవో ఎన్నో ఉంటాయి. అవి తీసుకున్నప్పుడు తర్వాత ఉంటాయా? అంటే ఒక దేవుని ప్రతినిధిని, పరలోకంలో నివసించబోయే పరిశుద్ధులు భూమి మీద ఒక రకంగా చెప్పాలంటే ట్రైన్ అప్ అవ్వడానికి ఏర్పాటు చేసిన సంఘం. అంటే పరలోకానికి నమూనా, పరలోక రాజ్యం ఇది సంఘం.
భూమి మీద ఏర్పరిచిన పరలోక రాజ్యము, పరలోకములో దేవుని చెంతక వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో ఆ దానికి నమూనైన ఈ సంఘము, దేవుని రక్తముతో ఏర్పరచబడిన సంఘము, క్రీస్తే శిరస్సుగా ఉన్న ఈ సంఘము పాలించడానికి లేదా గృహ నిర్వాహకత్వం చేయడానికి ఏర్పరచబడే దేవుని ప్రతినిధి అయిన దైవజనుడు లోకంలో ఉన్న ఒక పోలీస్ సెలక్షన్కి అవసరమైనట్టుగా, అది సెలక్షన్ లో తప్ప తర్వాత అవి ఉండవు, తర్వాత 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అవుద్ది, ఆ తర్వాత ఉంటాయా ఆ లక్షణాలు? ఉండవు. ఆ సెలక్షన్ లో ఉండేవి తర్వాత ఉంటాయా? ఉండవు అని ఒక లోక సంబంధమైన ఆ ఒక ఉద్యోగంతో పోలుస్తున్నాడు, లోక సంబంధమైన సెలక్షన్ తో పోలుస్తున్నాడు. ఏంటి తమ్ముడు, దీనికి ఏమంటావు నువ్వు? బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలంటాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఈ పరిచర్యను భౌతికమైన పరిచర్య చేసేవాడితో లింక్ పెట్టి దాన్ని చూడమంటున్నాడు. ఏంటి అర్థం కాగొడుతున్నాను? అదేం పోలిక నాకు అర్థం కాగొడుతున్నాను. ఇంకో ఉదాహరణ, డ్రైవింగ్ టెస్ట్. నెక్స్ట్ ఇంకోటి చెప్పాడు, గుడ్డివాన్ రాజ్యంలో మెల్లకన్ను రాజట. అంటే అంటే ఇలాంటివన్నీ లోక సంబంధమైన, భౌతిక సంబంధం తమ్ముడు. వీడు భౌతికవాది. ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడ్డు. ఆత్మ సంబంధమైన సంగతులు ఇతడు నేర్చుకున్న లోక జ్ఞానంతో పోల్చి మాట్లాడడం ఈ భౌతికవాదులకు అలవాటు. వీడే కాదు, వీడు ప్రపంచానికి తెలియకుండా ఎక్కడ నేర్చుకున్నాడు. ఆ బైబిల్ ఓపెనింగ్ బట్టి వాళ్ళు కూడా ఇంతే, ఒకప్పుడు మనము అంతే. ఆత్మను నమ్మరు, ఆత్మ కార్యాలను నమ్మరు, ఆత్మ సహాయాన్ని నమ్మరు, ఆత్మ వరాలను నమ్మరు. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోటే ఆత్మను సహాయం అడగరు, ఆత్మ దేవుడిని సహాయం అడగరు. అన్ని భౌతిక సంబంధమైన ఉదాహరణలు, అన్ని భౌతిక సంబంధమైన ఉదాహరణలు. ఏంటంటే వాళ్ళు చెప్పారు, కుక్క పిల్ల కుక్క అవదా, గాడిద పిల్ల గాడిద అవదా, కాకి పిల్ల కాకి అవదా, మనిషికి పుట్టినాడు మనిషి అవడా, దేవునికి పుట్టినాడు దేవుడు. వాళ్ళు అలా పోల్చారు. ఏంటి ఈ పోలిక, ఏంటి ఉదాహరణలు? ఇప్పుడు చెప్తాము, అలాంటి సెలక్షన్ చేయొచ్చా? సెలక్షన్ చేయకూడదు. పైగా మనోడు చేశాడు కనుక చేసిన దాంట్లో కూడా నేను మరొక విషయం చెప్తున్నాను. నేను ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఏదో ఫిట్నెస్ కోసం ఏదో మాట్లాడాడు, తర్వాత ఫిట్నెస్ లేకపోతే తీసేస్తారా అన్నాడు. ఉదాహరణకి పోలీస్ జాబ్ అనుకున్నామని, పోలీస్ జాబ్ రావాలి అంటే అంతకుముందు మనకి ఎలాంటి కేసులు ఉండకూడదు. మన మీద గవర్నమెంట్ జాబ్ రావాలంటే అలాంటి కేసులు ఉండకూడదు. ఇప్పుడు సెలక్షన్ అప్పుడు ఎలాంటి కేసులు లేకుండా ఆ జాబ్ సంపాదించాడు. తర్వాత కేసులు వచ్చాయి అనుకోండి, ఆయన మీద కేసులు పెద్ద పెద్ద కేసులు వచ్చాయి అనుకోండి, కొనసాగిస్తారా జాబ్ తీసేస్తారా? ఎంతమంది తీసేస్తారు, సస్పెండ్ చేస్తారు, జాబ్ తీసేస్తారు. అలాగే ఇప్పుడు డాక్టర్ వృత్తి కూడా చూడండి మీరు. డాక్టర్ వృత్తిలో కూడా ఆ తర్వాత ఏదన్నా వాళ్ళు ఆ తప్పుడుగా వెళ్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తారు. అంటే లోకాన్ని ఒకసారి నువ్వు అనుకున్నట్టుగా ఒక లోకాన్ని చూసుకున్నా అందులో కూడా సరిగ్గా బతకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత తీసేస్తున్నారా పోరంబోకు, తీసేస్తున్నారు. నువ్వు చెప్పిన లాజిక్ తో కొడుతున్నాను నేను. ఇప్పుడు లోకంలో ఎలాగ అంటావు కదా, లోకంలో కూడా లోకానుసారమైన ఉద్యోగాల్లో కూడా పర్ఫెక్ట్ గా లేకపోతే, నమ్మకంగా లేకపోతే ఉద్యోగం తీసేస్తున్నారు. మరి దాంతో పోస్తున్నప్పుడు దేవుళ్ళలో సేవలోకి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ గా లేకపోతే వాడిని ఆ ఉద్యోగంలో ఉద్యోగం నుంచి బయటకు తీసేయాలండి. గనుక సేవలో కూడా సేవ చేస్తున్నప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు సూట్ గా సుత్తి లేకుండా అడుగుతున్నాను, అలా తీసేస్తారా అంటున్నారు. ఇప్పుడు వాక్యం నేను చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను. నేను ఒక పెళ్లి చేసుకున్నాను, వాక్యం చెప్తున్నాను. ఒక పెద్ద సంఘం వచ్చింది, విశ్వాసాలు వచ్చారు, ఏదో వెళ్తుంది, ముందుకు వెళ్తుంది, అంతా బాగుంది కదని ఆ తర్వాత కాలంలో 10 పెళ్లిళ్ళు చేసేసుకున్నాను. నేను 10 పెళ్లిళ్ళు చేసేసుకున్నాను అన్నయ్య. ఇప్పుడు నేను అడుగుతాను, జానపాలు పర్లేదంటావా? జానపాలు ఇప్పుడు కూడా వాక్యాన్ని చూడాలి, ఈ పెళ్లిళ్ళు చూడకూడదంటావా జానపాలు? అంటే నేనేమంటున్నానంటే, ఆయన ఏదో అంటున్నాడు కదా, మనం ప్రాక్టికల్ గా చూస్తే అవదంటాం కదా. మరి ప్రాక్టికల్ గా 10 పెళ్లిళ్ళు చేసుకో వాక్యం చెప్తే అవుతుందా అన్నాను. ఆలోచించు, ప్రాక్టికల్ గా ఆలోచించు. లిటరల్ గా వీడికి ఒక్కడికే వచ్చి ఇంగ్లీష్, వీడికి ఒక్కడికే వచ్చి, వీడి మాత్రం చదువుకున్నాడు, ఇంకెవడ చదువుకోలేదు. ఇప్పుడు ఆయన చెప్పే మాటల ప్రకారంగా
వాక్యాన్ని చూడాలి, వ్యక్తిని చూడకూడదు అంటే 10 పెళ్లి కాదు 20 పెళ్లిళ్ళు చేసుకున్న వాక్యం చెప్పొచ్చు అని దాని అర్థం. చూడకూడదు మీరు ఇంకా ఆయన నిరుపెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలంటే ఏదో పెద్దగా మనకు కనపడగానే ఇలా పెద్దది పెట్టుకున్నాం అనుకో ముందు ఎదురుగా, ఇప్పుడు చెయ్యాలా లేదా తీసేయాలా లేదా అని ఆయన చెప్తాడు. ఆయన అడగాలి మనం. ప్రాక్టికల్ గా పడిపోతారు కదా, మరి పడిపోతారు ప్రాక్టికల్ గా. పడిపోయి 10 పెళ్లి చేసుకున్నాను, వాక్యం చెప్పొచ్చా అని అడుగుతున్నా. అప్పుడు కూడా వాక్యాన్ని చూడాలి, ఆయన 10 పెళ్లిళ్ళు చూడకూడదు అంటావా? అడుగుతున్నాననే ఇప్పుడు ఆయన జాన్ పాల్ శిష్యులు అడుగుతున్నా. సిగ్గు జాన్పాల్ శిష్యులు అనక వాడి క్రీస్తులేంటి? వీడే ఒక కడుక్కునే కదా, వీడే పెద్ద పోరంపోకు. వీడికి ఒక అనుచరులు, వీడికి ఒక శిష్యులు. మళ్ళీ ఒరే జాన్పాల్ అనుచరుడు అని నా ముందుకు వస్తారు, రే మొహమ్మద్ వస్తానరా మిమ్మల్ని. ఆడికే బైబిల్ తెలియదు, వాడి దగ్గర మీరేం నేర్చుకుంటారా గాడిదిల్లారా? వాడు పోరంబోకు, వాడు మనిషిని చెప్పుకోవడానికి సిగ్గులేదురా మీకు? రండిరా నా ఎదురుకుండా రండిరా, మీ సంగతి చూస్తాను. చెప్పొద్దు అసలు ఈ జాన్పాల్ అనుచరులని జాన్పాల్ శిష్యులని అనొద్దు అసలు. ప్రారంభంలో ఏ క్వాలిఫికేషన్స్ తో ఎలాంటి అర్హతలతో మనం దేవుడిలో సేవలోకి వచ్చామో అవే అర్హతలు కొనసాగించాలి. అర్హతలు నీకు లేవనుకున్నప్పుడు నోరు మూసుకొని అది పక్కన పెట్టి విశ్వాసంగా మారిపో. ఇంకా బోధమానే విశ్వాసంగా మారిపో. కూర్చో, హ్యాపీగా పరిచయం చేయి. అంటే సేవకుడిగా పనిచేయడు. అయినా మేము చేస్తామంటే మనం ఏం చేయలేం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వాడిని మానేమని చెప్తుంది. చాలా మంది మానట్లేదు కదా. అరే మానట్లేదు సంగతి అటు దొంగోడని చెప్పరా, మానలేడు దొంగోడని చెప్పు. బైబిల్ మాత్రం మానేమని చెప్పు. అరే నువ్వు మానకుండా నువ్వు చేయకుండా బ్రతుకు. అదే అంటంట, నువ్వు చేయకుండా బ్రతుకు. ఎవడో ఉన్నాడంటే ఏంటి? ఎవడో ఒకడిద్దరు లేరు అని అందరూ లేరా? అదొకసారి వినిపిద్దాం, అతడి మాటలు ఒకసారి మళ్ళీ వినిపిద్దాం, అది చూద్దాం. ఉండరు, పాజిబుల్ లేదు. నీతిమంతులు లేడు, ఒకరు లేడు. ఉండరు, పాజిబుల్ లేదు. పర్ఫెక్ట్నెస్ అన్నది బోధకుల్లో కాదు, బోధలో. పర్ఫెక్ట్నెస్ అన్నది బోధకుల్లో కాదు, బోధలో. బోధకుల్లో కాదు పర్ఫెక్ట్నెస్, బోధలో. చూడు తమ్ముడు, ఇదే అతను ఉద్దేశం అని. ఇంకా నేను ఒక మాట నేను తెగించి ఒక పదం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. పర్ఫెక్ట్నెస్ తెగించి మాట్లాడుతున్నాడు పదం. పర్ఫెక్ట్నెస్ అంటున్నాడు కదా. ఇది బోధలో కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు కానీ బ్రతుకులో మాత్రం ఖచ్చితంగా ఉండాలని. ఉదాహరణకు చెప్తాను, ఏంటితో అంత మాట అనేసామంటే, ఇప్పుడు బోధకు సంబంధించి సొలొమోనుకి 500 మంది భార్యలు అన్నానని. నేను బాగా బతుకుతున్నాను, పర్ఫెక్ట్ గా బతుకుతున్నాను, ఆయనకి 500 మంది భార్యలు అని జస్ట్ పదం మాట్లాడాను, తప్పుగా మాట్లాడాను. ఇప్పుడు ఆయనకు 1000 మంది, మరి 1000 మంది, ఆయనకి 1000 మంది, 500 అన్నాను. జస్ట్ నువ్వు 1000 మంది కనుక 500 అన్నావు కనుక నన్ను పాతాళం పడేస్తాడా? బతుకు కదా చూస్తాడు అక్కడ. నేను అదే చెప్తున్నాను. అవసరమైతే బోధ కన్నా బ్రతుకు బాగుండాలి. బోధే ఉందని అప్పుడు చదువుకోలేడు, సరిగ్గా అర్థం కాకపోవచ్చు, చదువుకున్నట్టు కొంచెం బాగా అర్థం అవ్వచ్చు, రోజు బైబిల్ మీద పరిశోధన చేసేవాడు మరి కొంత జ్ఞానం ఉండొచ్చు. జ్ఞానం అందరికి ఒకేలా ఉంటదా చెప్పలేమని. మీరు చెప్పినట్టు నేను చెప్పలేను, నేను చెప్పినట్టు మీరు చెప్పలేను, కానీ అందరూ బాగా బతకాలి. ఇంకొక మాట ఇక్కడ ఈ మాటకి ఇంకోటి, బోధ పర్ఫెక్ట్ గా అతను పర్లేదు అంటున్నాడు గాబ్రియల్ అంటారు, దానికి వీకెరువు కొట్టాడు అంటున్నాడు. బ్రతుకు బాగుండాలి, బోధ కూడా బాగుండాలి. ఇంకా చెప్పాలంటే అది ఆ మాట కరెక్ట్. ఒకవేళ నీకు బోధ రాకపోయినా బ్రతుకు బాగుండాలి. తమ్ముడు ఒక విషయం, వీడు మాట్లాడతాడు. గతంలో ఒక పెద్ద సేవకుని ఏసన్న గారిని అంటాడు. ఏసన్న గారు చదువులేనాడు, 4వ తరగతి చదువులేనాడు, వాడికి అతని సేవకుడు అంటాడు. తమ్ముడు, ఒరే నీ ఎంత చదువు లేకపోయినా, నీ ఎంత జ్ఞానం లేదని నువ్వు అనుకుంటే ఓకే అని అనుకుంటే, అది నిజమే అని నువ్వు అనుకుంటే భ్రమ అనుకో. అయినా ఆయన బ్రతుకు ద్వారా ఈ రోజు హోసన్నా సంఘాలు, లక్షలాది మంది విశ్వాసులు ఈ రోజు ప్రభువు కోసం నిలబడ్డారంటే ఆయన బ్రతుకు సరిగా చూసుకున్నాడు గనుక, బాగా బ్రతికాడు గనుక. మరణ పర్యంతము ఆయన మీద ఎవడో గిట్టనుడు ఏదో నింద వేశాడేమో గాని, ఆయన మరణ పర్యంతము ఎంత పరిశుద్ధముగా జీవించాడో, దినదినం ఇంకెలా బ్రతికాడో వాళ్ళు చెబితే తమ్ముడు నిజంగా ఇలాంటి భక్తులు ఉన్నారు అనిపిస్తుంది తమ్ముడు. భక్త సింగ్ గారు, ఒక ఏసన్న గారు, ఒక దేవదాసయ్య గారు, ఇంకా వీళ్ళు వాళ్ళ జీవితాలలో ఇంకా పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అందరి పేర్లు చెప్పలేదు కానీ వాళ్ళ జీవితాలు చూస్తుంటే తమ్ముడు నిజంగా
వారు ఎంత చక్కగా అంత వాళ్ళ బ్రతుకు ఎంత ఆదర్శంగా చూపించారో. వారికి నీకున్నంత జ్ఞానం ఉండకపోవచ్చు, నీవు చదివినంత చదువు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ బ్రతుకు ద్వారా లక్షలాది మంది ప్రభువు వద్దకు నడిపించారు. అంటే ఒకవేళ బోధ నీకు పూర్తిగా తెలియకపోయినా నీ బ్రతుకు బాగుండాలనేది నీ ఉద్దేశం, అంతేనా? బోధ తప్పుడుగా బోధించినా పర్లేదన్నా? అలా కాదని, అంటే బోధ విషయంలో కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు, కానీ బ్రతుకు విషయంలో మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే బైబిల్ అందరికి ఆ జ్ఞానం అందదని అందకపోవచ్చు. బైబిల్లో ఎవడు పరిపూర్ణుడు కాదు, బైబిల్లో ఎవడో సంపూర్ణుడు కాదు. ఎంత ఇక్కడ పౌలు గారి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం తమ్ముడు, తిమోతికి చెబుతూ. అంటే నీ మాట నీ లాజిక్ లో అర్థం ఉంది, కానీ దీన్ని వాళ్ళ పదిలం చేస్తారు, దీన్ని వాళ్ళ మళ్ళా తప్పుపట్టే ప్రయత్నం చేస్తారు. తిమోతితో చెప్తున్నాడు, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త పడమంటాడు. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చు, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చి వీటిలో నిలకడగా ఉండము. నువ్వు ఎలాగూ చేసి నిన్ను నీ బోధను వినువాన్ని రక్షించుకుందువు. అంటే ఒక వ్యక్తి రక్షింపబడాలంటే బోధ బ్రతుకు, బోధ బ్రతుకు, బోధ బ్రతుకు అని అంటున్నాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా, ఒక చదువు లేదని, చదువు లేని వ్యక్తి కొద్ది నాలెడ్జే చదువుకున్నాను, నీకు ఇప్పుడు మీతో పోల్చుకుంటే నాకు జ్ఞానం తక్కువని, అప్పుడు జ్ఞానం తక్కువని నన్ను పాతాళంలో పడేస్తాడా అని అడుగుతున్నా. నేను చెప్పాలనుకుంటుంది నేను అది చెప్పాలనుకుంటున్నాను. ఎవరిని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో అతడు ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాల జ్ఞానం. కానీ బ్రతుకు విషయంలో మాత్రం వీకేఆర్ కన్నా గాబ్రియల్ కన్నా ఇంకెవరికైనా సరే ఒకటే రూలు, బ్రతుకు బాగుండాలి, బ్రతుకు బాగుండాలి. బ్రతుకు బాగున్నోడే బోధన కూడా బాగా చేయగలుగుతాడు. బోధన బాగా చేసి బోధన బాగా చేయాలన్నా కూడా బ్రతుకు బాగుండాలంటున్నాను. ఎందుకంటే బ్రతుకు బాగున్న వాడికి దేవుడు తన జ్ఞానం ఇస్తాడని. బ్రతుకు బాగున్న వాడికి తన జ్ఞానం ఇస్తాడు, ఉన్నతంగా జ్ఞానం చెప్పగలుగుతాడు. బ్రతుకు బాగులేనుడికి దేవుడు ఎందుకు జ్ఞానం ఇస్తాడు? కనుక బ్రతుకు చాలా ముఖ్యమన్నది నా ముఖ్య ఉద్దేశం అని. ఓకే, రైట్. బ్రతుకుతో పాటు ఆ బాగా బ్రతుకున్నడికి దేవుడు జ్ఞానం ఇస్తాడు కనుక అతడి బోధలో కూడా పర్ఫెక్ట్ గా ఉండగలడు. నెక్స్ట్ చూద్దాం తమ్ముడు. నెక్స్ట్ అంటే క్వాలిఫై, అంటే ఆ రోజు తీసుకునేటప్పుడు ఒక సంఘ పెద్ద నియమించేటప్పుడు ఈ లక్షణాలతో ఆ వ్యక్తి ఉండాలి. వచ్చాడు, ఈ వ్యక్తి బోధిస్తున్నాడు, అలాగే కొనసాగాలి. ఓకే, మధ్యలో పడిపోవాలని లేదు. అయితే పడిపోరా ఖచ్చితంగా పడతారు. ఇకపోతే ఒక విశ్వాసి పడేదానికి 10% ఛాన్సెస్ ఉన్నాయనుకో. తమ్ముడు ఇది మాట్లాడదాం తమ్ముడు, తర్వాత విశ్వాస దగ్గరికి వెళ్దాం. ఆల్రెడీ మనం వినిపించినవే, ఇక్కడ ఒకసారి మళ్ళా ఇంకా కొద్ది లోతుల్లోకి వెళ్ళి మాట్లాడదాం. ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ చూస్తాడు, వాటన్నిటితో కొనసాగలడా? పడిపోకుండా ఉండగలడా? ఖచ్చితంగా పడిపోతాడు అని ఒక ప్రసంగికుడు, ఒక బోధకుడు అలా వేదిక మీద ఉండి విశ్వాసులకు నేర్పిస్తున్నాడు అని అంటే, ఇప్పుడు విశ్వాసుల్లో ఎలాంటి ఆలోచన వస్తుంది? ఓహో, ఎవరైనా పడిపోతారనమాట, బోధకుడే పడిపోతాడు అనమాట. నేను పడిపోయిన దానికి పెద్ద సమస్య ఏం కదనమాట. పడిపోతాడా? ఖచ్చితంగా పడిపోతాడు అంటున్నాడు. ఎంత విడ్డూరం అంటే, ఇప్పుడు వినేవారికి ఏమనిపిస్తుంది? మాట్లాడుతాము, నువ్వు మాట్లాడితే నేను కంటిన్యూ చేస్తా. జాన్ పాల్ అయితే పడిపోతారని చెప్తున్నాడు, కానీ బైబిల్ అయితే పడరని చెప్తుందని. మళ్ళీ చెప్తున్నాను, తెగించి మాట్లాడుతున్నాను. బైబిల్ అయితే పడరని చెప్తుంది. ఎక్కడుందో వాక్యం కూడా చూపిస్తున్నాను. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఓకే. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బేజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. దేవునిలో పుడితే, దేవునిలో నిలబడితే పాపం చేయజాలడు బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తా చెప్పు నువ్వు, అంతే. నువ్వు నిలబడలేదని చెప్పమాక. నీ సొంత జ్ఞానం బైబిల్ ఏం చెప్తా చెప్పు. బైబిల్ అయితే పాపం చేయడంట, చెయ్యి జాలడంట. పాపం చేయడంట, చెయ్యి జాలడంట. పాపం చేయడు, చెయ్యజాలడు, చెయ్యకూడదు. ఇంకో మరొక వాక్యం చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఒకటి సరిపోదు. గురువు గారికి 5వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా
పుట్టి ఉన్నవాడు ఎవడును, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. ఇది కదా చెప్పాల్సింది. నిజంగా దేవుని మూలంగా పుడితే పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనం దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టునందుని మనం ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడం మనం ఎరుగుదు, నాకు తెలుసు కదా అంటాడు ఆయన. పాపము చేయుడు చేయాలి, బైబిల్ చెప్పింది ఇదే చెప్పు. నువ్వు పడిపోతారు కదా పడిపోతారని బైబిల్ చెప్పలేదు, నువ్వెందుకు చెప్తున్నావు? పడిపోతారా ఖచ్చితంగా పడిపోతాడు. అంటే ఇప్పుడు తనతో కలిసి వ్యభిచరించేవారు, తనతో కలిసి పాపంలో పాలుభాగస్తులు అయ్యేవారు, తన పాపం గురించి తెలిసిన వారు ఎవరో ఉన్నారు తమ్ముడు అక్కడ. ఇప్పుడు వాళ్ళు కూడా బలపడి మరింత ఇతనికి దగ్గర అయిపోవాలంటే ఇప్పుడు ఇలాంటి బోధ చేయాలి అతడు. ఇదేం తప్పేం కాదు అని చెప్పుకోవడానికేమో ఇది. అవునవునవును. యోహాను గారు ఏమంటున్నారంటే దేవుని మూలంగా పుడితే పాపం చేయడు చేయాలంటే బైబిల్ చెప్తుంది. నువ్వు నిజంగా బైబిల్ నమ్మితే, వాక్యాన్ని నమ్మితే, నువ్వు నిజంగా దేవుని మూలంగా నువ్వు పుట్టినవాడైతే పాపం చేయకుండా జీవించు. బైబిల్ ఉన్న చెప్పరా బాబు, బైబిల్ ఉన్న చెప్పు. చేయుడు జాలడు అంటే అర్థం ఏంటి? కంటిన్యూ చేయగలవనే కదనియా. సంఘ పెద్ద యొక్క లక్షణాలు, సేవకుని యొక్క లక్షణాలు కలిగిన వాడు, ఆ క్వాలిఫికేషన్ కలిగిన వాడు కంటిన్యూ చేయగలడానికి అర్థం. నువ్వు చేయలేకపోతున్నావు కదా, ఎవడ చేయలేడంటే ఎలాగ నువ్వు? కనుక బైబిల్ చెప్పిన బోధ ఏంటంటే పాపం చేయుడు చేయజాలడు. అలా పాపం చేయుడు చేయజాలడని చెప్పాలి. అంతకు మించి ఎవడైనా ఎక్స్ట్రాలు మాట్లాడి బోధ చేస్తే అలాంటి బోధ చేసేవాడు వందనాలు చెప్పొద్దు అన్నాడు. అలాంటి బోధ చేసేవాడు ఇంటికి రానియొద్దు అన్నాడు. పక్కనే 2వ పత్రికలో చెప్తున్నాడు. మొదటి పత్రిక ఎలా మాట్లాడు, 2వ పత్రికలో మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల వారిని మింట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పేవాడు వాని దుష్టక్రియల్లో పాలువాడవును. దుష్టుడు. ఈ దుష్టుడు పాపం చేస్తున్నాడు కనుక పాపం చేస్తారు, పాపంలో పడిపోతారు అని పాపాన్ని ప్రేరేపిస్తున్నాడు. అలా పాపాన్ని ప్రేరేపించే ఈ బోధ చేసేవాడిని మీ ఇంటికి రానివద్దు. వాడికి శుభమని కూడా చెప్పొద్దు. వాడు దుష్టక్రియల్లో పాలువారవద్దని యోహాను గారు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే పాపం చేస్తారా చేరా ఏంటండి ఆ ప్రశ్న? ఏంటండి ఆ మాట? ఏంటి పాపం చేస్తారా చేయరా అంటే ఏమి నేర్పించాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నా కింద వాళ్ళకి నువ్వు? అది పాపాన్ని ప్రేరేపించే బోధనియా? బైబిల్ అయితే దాన్ని ఒప్పుకోవట్లేదు, బైబిల్ అయితే చెప్పట్లేదని చేయొద్దని చెప్తుంది. అసలు క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధత, పరిశుద్ధముగా జీవించాలి, పరిశుద్ధులుగా కొనసాగాలి, పరిశుద్ధతను సంపూర్తి చేయాలి, క్రీస్తులోనికి మనం సారూప్యత కలిగి సాగిపోవాలి కదా తమ్ముడు. ఇంత బోధ. ఒరే కళ్ళు తెరవండ్రా అరే జాన్ పాల్, నీతో పాటు నీ బోధ వినేవారిని కూడా నాశనానికి తీసుకెళ్లిపోతున్నారా నువ్వు తమ్ముడు? దీనికి ఇంకేమైనా వివరణ ఉందా? నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్దాం. టైం అవుతుంది కదా, నెక్స్ట్ వెళ్దాం. ఓకే. దానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. ఒక పాస్ పడేది 10% ఛాన్సెస్ పడతారు, ఖచ్చితంగా పడతారు. ఇకపోతే ఒక విశ్వాసి పడేదానికి 10% ఛాన్సెస్ ఉన్నాయనుకో. 10%. ఒక పాస్ పడేదానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. ఒక పాస్ పడేదానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. నేను తప్ప ఇంకెవరు చెప్పరు దీన్ని. కాదని పాస్టర్ పడడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయంటారు కదా, ఎక్కడుందని ఆ వాక్యం? ఏ మాటను బట్టి చెప్తున్నాడు? ఏ వాక్యాన్ని బట్టి చెప్తున్నాడు? ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాడు? బైబిల్లో వాక్యం ఎందుకంటే వీడి మనసులో ఉన్న పాపం అది. వీడి మనసులో ఉన్న పాపాన్ని బట్టి, వీడు నడుచుకున్న రీతిని బట్టి, వీడు అనుసరిస్తున్న విధానాన్ని బట్టి, వీడు అనుభవిస్తున్న ఆ రాసలీలను బట్టి వీడు చెప్తున్నాడు. నేను మాత్రమే చెప్తున్నాను, నేను మాత్రమే చెప్పగలను, అది నాకు మాత్రమే కనబడి. వాడు మాత్రమే చేస్తున్నాడు కనుక, ఇది నేను మాత్రమే చెప్తానని వాడు ఎందుకన్నాడంటే వాడు మాత్రమే చేస్తున్నాడు కనుక, వాడు ఎలాగూ పడిపోయాడు గనక ఖచ్చితంగా సేవకుడు పడిపోతాడు అంటే వీడు పడిపోయాడు కనుక సేవకుడు అందరూ పడిపోతారు.
మీరు తిన్నగా ఉన్నారా అని ప్రశ్నించకండి. నేను తిన్నగా లేకపోయినా మీరు తిన్నగా ఉండాలని చెప్పాలి. నేను అదే తిన్నగా బైబిల్ బోధ. ఉండాలి, మీరు తిన్నగా ఉండాలని చెప్పాలి. అదే మీరు బైబిల్ బోధ. తిన్నగా లేని కనుక వాక్యాన్ని తప్పుగా నాకు అనుకూలంగా మలిచేసుకుంటారా? నేను తిన్నగా ఉండాలి, మిమ్మల్ని తిన్నగా ఉండమని చెప్పాలి. అంతేగాని నేను పడిపోవడానికి 50% ఉంది ఛాన్సెస్, నేను 50% పడిపోవడానికి ఛాన్సెస్ కలిగి ఉన్నాను. ఏంట్రా ఇది? ఏం బోధరా ఇది? ఏం బోధరా గాడిదా? తమ్ముడు వీడిని నమ్మి వీడి పేరు మీద మళ్ళీ ఛానల్ కూడా పెట్టేశారు తమ్ముడు. క్వశ్చన్ టు జాన్ పాల్ అనే ఒక ఛానల్. ఎంత నమ్మారా నిన్ను? నమ్మక ద్రోహి. ఎంత నమ్మారా నిన్ను? ఎంత గణపరిచారా? ఎంత మెల్ల మీద ఎక్కించుకున్నారా? ఎంత భుజాన్న మోసారా నిన్ను? నమ్మక ద్రోహి. మళ్ళీ వాళ్ళని తప్పుపడుతూ వాళ్ళని బెదిరిస్తావా? వాళ్ళని డిమాండ్ చేస్తావా? తమ్ముడు అంటే విశ్వాసి పడిపోవడానికి 10% ఛాన్సెస్. వీడు దీన్ని ఏమన్నాడంటే విశ్వాసి, నేను ఆ క్లిప్పింగ్ ఇంకా ముందుకెళ్ళలేదు. విశ్వాసి పరిధి అంటే డ్యూటీ ఇల్లు చర్చ్, డ్యూటీ ఇల్లు చర్చ్ అట, అంతే. డ్యూటీ ఇల్లు చర్చ్ కాబట్టి విశ్వాస పడే ఛాన్స్ 10% ఉందంట. పాస్టర్ కి పడిపోయే ఛాన్స్ అట 50% అట. ఎలాగా? మొత్తం ప్రపంచమంతా తిరుగుతాడట కాబట్టి పడిపోయే ఛాన్స్ ఉంటాయట. ఒరే, పాపలోకంలో పాపం అంటకుండా బ్రతకాలనే కదా దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ పాపలోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకెళ్ళినా అసలు ఎవరు పాపాన్ని చూసి ఆకర్షింపబడి పాపంలో పడిపోయాడు. నువ్వేం పరిశుద్ధుడు? నువ్వేం బోధించగలవు? నిజమైన భక్తికి అర్థం ఏంటనియా? నిజమైన భక్తికి సూచన ఏంటి? యహలోక మాలిని అంటించుకోకుండా బతకడమే కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. అవును. తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి, నిజమైన భక్తి ఏదంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకునుటే. ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకోవాలి అని వాక్యం చెబుతుంటే నువ్వేంట్రా పాస్టర్ పడిపోవడం అంటే? వాడి అనుచరుల మనసుల్లో ఏం నాడుతున్నాడంటే నేను ఒక్కనే కదా చెడిపోయింది, అసలు పాస్టర్ అన్నవాడు ఇలా పడిపోతాడు, వాడొక్కడే కదా పడిపోవడం, పాస్టర్ల మీద, సావుకుల మీద ఒక విషయం నింపేస్తాడు. ఇప్పుడు రేపు అన్యజనుల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఇలాగే చెప్తాడేమో వీడు. ఇంత పబ్లిక్ గా చెప్పాడంటే రేపు అన్యజనుల ప్లాట్ఫామ్ ఏ ఇంటర్వ్యూలకు వెళ్తాడు కదా, అప్పుడప్పుడు వెళ్తాడు కదా బుడింగి. వీడు మాత్రం పిలిచినట్టు వీడు అడుక్కుని వెళ్ళేవాడు. వీడు అడుక్కుంటాడు తమ్ముడు. సెమినార్ పెట్టండి అంటాడు. మొన్న శివప్రసాద్ గారు సెమినార్ పెట్టకపోయేసరికి నా బాధ అంతా సెమినార్ ఆగిపోతుందని, నా బాధ అంతా సెమినార్ జరగాలి. ఎవరైనా ఎలా పెట్టినా, చెట్టు కింద పెట్టినా పర్వాలేదు, 10 మంది ఉన్నా పర్వాలేదు, నేను వచ్చి వాక్యం చెప్తాను. మరి లోకంలో ఎవరు లేరు మరి వాక్యం చెప్పేవాళ్ళు? లోకంలో హైదరాబాద్ లో వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు అక్కడే ఉన్నావు. ఆ శివప్రసాద్ అన్న ఇప్పటి వరకు నిన్ను నమ్మి పెట్టాడు అంటాడు. మొన్న అప్పుడు ఆ వీడియోలో అనుకుంటా, నా బాధ అంతా హైదరాబాద్ లో సెమినార్ ఆగిపోతారు. ఎవరు పెట్టినా, వారు చెట్టు కింద పెట్టినా, టెంట్ హౌస్ పెట్టినా, ఫంక్షన్ హాల్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా నాకేమి అవసరం లేదు, నేను వచ్చి వాక్యం చెప్తాను. ఎవడు లేడు మరి. మరి నిజంగా నీకు వాక్యం మీద అంత ప్రేమ ఉంటే ఎలాగెందుకు బోధిస్తావురా? నీ పబ్బం గడపడానికి, నీ సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికి, నువ్వు బాగా దోచేసుకోవడానికి వాళ్ళ దగ్గర నుండి నువ్వు నీతిమంతుడు అనిపించుకుంటూ, మిగతా వాళ్ళందరూ దశంభాగాలు అడుగుతారు, మిగతా వాళ్ళందరూ ఫోన్పే గూగుల్ పే పెట్టుకుంటారు. వీడు మాత్రం ఒక్క ఫోన్ నెంబర్ పెట్టుకుని, అకౌంట్ నెంబర్లు ఇచ్చుకుని లక్షలు దోచేస్తాడు. ఫోన్పే గూగుల్ పే పెట్టుకున్నవాడు